మీలాంటి లెజెండరీ నటిని పలకరించడం మా అదృష్టం. ఇంట్లోకి రాగానే ముందు ఈ కుర్చీని గమనించాను. ఇది స్పెషల్ చైర్, బ్యూటిఫుల్గా ఈ షాల్ అది కప్ ఉందని. ఇది మీరే ఏర్పాటు చేసుకున్నారా? మీకు అంటే ఇస్ ఇట్ అ స్పెషల్ సీట్? దీనికి ఏమన్నా సిగ్నిఫికెన్స్ ఉందా అండి? అంటే పూజలు చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ఐ ప్రిఫర్ దట్ ఆ సీట్ కొంచెం ఒక పవిత్రతని మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనేది పెద్దలు చెప్పారు, నాకు అది అనిపించింది. సో అది అలా కంటిన్యూస్ సాధారణంగా చేసాము, అది పర్మనెంట్ అయిపోయింది అలాగే. అలాగే ఎప్పుడు మీరు నడుస్తూ ఉంటే, మీరు వస్తుంటే కూడా ఒక ఆరా మీలో కనిపిస్తూ ఉంటుంది. బహుశా ఆ పూజలు మీ జీవితంలోని ఎక్స్పీరియన్స్ అంతా కాచి వడబోసినట్టు వచ్చి ఉంటుంది మీకు అనిపిస్తోంది. మిమ్మల్ని యాక్చువల్లీ పలకరించేటప్పుడే రోహిణి గారు అని పలకరిద్దాం అనుకున్నాను. నాకు చాలా ఇష్టం రోహిణి గారు అంటేనా? చంద్రుడు గారి ప్రియరాలు రోహిణి గారు. రోహిణి నక్షత్రం. సో అందుకని నా క్లాస్మేట్స్ చాలా క్లోజ్గా ఉన్నవాళ్ళు రోహిణమ్మ అని మాట్లాడతారు, పిలుస్తారు. మీరు అంత పెద్ద పేరు అసలు మీకు ఎలా వచ్చింది? అమ్మ నాన్నగారు పెట్టిన పేరేనా? అంటే అంత 4 పేర్లు కలిసిన ఒక పొడవాటి పేరు. లక్ష్మి, కృష్ణవేణి, రోహిణి, పార్వతీదేవి. అవును, అందరూ ఉన్నారు. లక్ష్మి మా అమ్మమ్మ గారు పెట్టారు. అమ్మమ్మ గారు అమ్మ కలిసి. శుక్రవారం పుట్టాను కాబట్టి లక్ష్మి. కృష్ణవేణి అనేది కృష్ణ జయంతిలో పుట్టాను కాబట్టి కృష్ణ జయంతి. రోహిణి నక్షత్రంలో పుట్టాను కాబట్టి రోహిణి. పార్వతీదేవి వచ్చి మా అమ్మగారు నేను కడుపులో ఉన్నప్పుడు ఇక్కడ కపాలీశ్వర గుడి అని ఒకటి ఉంది, పెద్ద శివుడు గుడి. అక్కడ వృక్షం కింద కూర్చుని పూజ చేసేవారట. సో ఆవిడ ఒక బ్లెస్సింగ్స్లో నేను పుట్టానని చెప్పేసి లాస్ట్లో పార్వతీదేవి. మెయిన్గా నక్షత్రం రోహిణి కాబట్టి రోహిణమ్మ అని పిలుస్తాను. సరే, మీకు జయచిత్ర గారిగా నామకరణం ఎలా జరిగిందో ఎలాగో మాట్లాడతాం. బట్ మీరు చిన్నప్పుడు అమ్మగారి నటి అన్న విషయం కూడా తెలుసు అందరికీ. సో అమ్మగారు నాన్నగారు ఇద్దరు మీ నటనని ప్రోత్సహించేవారా? చాలా. ఎందుకంటే నాట్యం నేర్చుకున్నాను నేను. మా అమ్మమ్మ గారు నాతోటే వచ్చేవారు, సుబ్బలక్ష్మి గారు. సో చిన్నప్పుడు నా 5వ ఏట నుంచి భరతనాట్యం, కూచిపూడి 2 నేర్చుకున్నాను. అది నన్ను ట్రావెల్ చేపించి సినిమాకి. ఇంకా సినిమాకి వచ్చిన తర్వాత కరెక్ట్ అయిన చేతుల్లో పడ్డాను. నా టాలెంట్స్ లోపల ఉందనేది గుర్తించే ఒక పెద్ద మహానుభావులు కెఎస్ గోపాలకృష్ణ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసి నా జాతకం చూసి, రోహిణి నక్షత్రంలో పుట్టింది కాబట్టి చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది తన జాతకం వల్ల, దానివల్ల. అండ్ సో జయము, చిత్రము. జయం అంటే విక్టరీ, చిత్రం అంటే సినిమా. ఇవి 2 కలిపి జయ చిత్రాన్ని నేను నామకరణం చేస్తాను అని చెప్పి ఆయన అలా మొదలైంది మీ ప్రయాణం. కానీ భరతనాట్యం, నాట్యం నేర్చుకోవాలి, కళలు పట్ల ఇవన్నీ ఆసక్తి, అభిరుచి నాన్నగారికి ఉండేదా, అమ్మగారికి ఉండేదా? అమ్మకి ఎక్కువ ఉండేది, మా అమ్మమ్మ గారికి ఇంకా ఎక్కువ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా చలాకీగా చేసేసేదాన్ని. ఒక మ్యూజిక్ చూస్తే ఎగిరేదాన్ని, ఇప్పుడు మా మనవరాలు ఎగిరేలాగా అలా ఎగురుతూ ఉండేదాన్ని అనమాట. సో ఆ బంతిలాగా ఎగరడం చూసి డ్యాన్స్లో పెట్టారు. ఇంకా అలా గ్రాస్ప్ చేస్తాను. అది చూసి ఆ డాన్స్ ఇప్పటి వరకు నేను 1000 ప్రోగ్రామ్స్ వరకు ఇచ్చాను. అయ్యో బాబోయ్, 1000 పర్ఫార్మెన్సెస్. ఎస్, నా డాన్స్ బ్యాలెట్ చేశాను, శక్తిలీల అని. కూచిపూడి, భరతనాట్యంలో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. కూచిపూడి వెంపటి వారి శిష్యురాలా మీరు? అంటే చెన్నైలో, మద్రాసులో ఉన్న వాళ్ళందరూ వారి దగ్గర నేర్చుకున్నారు? వెంపటి గారి దగ్గర కొంచెం నేర్చుకున్నాను. తర్వాత నాట్యాచార్య ఎంఎస్ శైవ గారు అని చెప్పేసి ఆయన దగ్గర అరంగేట్రం చేశాను. శివాజీ గారి ప్రిసైడ్ చేశారు నా 10వ ఏటలో. ఇప్పుడు నాట్యం బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు కంప్లీట్గా కళాత్మక ధోరణిలో మీ పాత్రలు అన్నీ ఉంటాయని అనుకుంటారు, ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మీరు అన్ని రకాల పాత్రలు, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, అటు పూర్తిగా గ్లామరస్, చలాకీ పాత్రలు అన్నిటికీ జయచిత్ర గారే. ఇన్ఫ్యాక్ట్ ఒక జయత్రయం అంటారు మీ ముగ్గురిని, మీ జయసుధ గారు, జయప్రద గారు, జయచిత్ర గారు. సో రివర్స్లో అయింది.
జయచిత్ర గారు, జయప్రద గారు, జయసుధ గారు. జయసుధ తర్వాత జయప్రద గారు, జయచిత్ర గారు, జయసుధ గారు, జయప్రద గారు. సో రెండిటికి అంటే అన్నిటికీ జస్టిస్ చేయగల నటి ఎవరంటే జయచిత్ర గారని యునానిమస్ ఒపీనియన్. థ్యాంక్ యూ. పాదుక పట్టాభిషేకంతో మీ బాలనటిగా మీ ప్రవేశం. అసలు భయం లేకుండా ఎలా చేసేసేవారు ఆ క్యారెక్టర్? భయమే లేదు అసలు, భయం అనేదే లేదు. ఎందుకు భయపడాలి? అందరూ మనవారే, మన మనుషులే. ఏం ఎందుకు భయపడాలి? నో ఫియర్ ఎనీ టైం. అండ్ డ్యూరింగ్ యువర్ స్కూలింగ్ ఇయర్స్ మీ ఫ్రెండ్స్ అందరూ చూసి ఒక స్టార్ని చూసినట్టు ఆరా ఉండేదా, ఉండేదా వాళ్ళకి? బిగినింగ్లో నేను చాలా దాచేశాను. కుర్తి మగన్ అనేది నా ఫస్ట్ ఫిలిం. అవును, కుర్తి మగన్. అందులో పబ్లిసిటీ అది వచ్చేది, పేసుంపడ అనే బుక్లో, బొమ్మాయి అనే బుక్లో అంతా. అప్పుడు వాళ్ళందరూ రోహిణి నువ్వే కదా అంటే దాచేశాను నేను. చాలా రోజులు దాచి ఆ తర్వాత పిక్చర్ రిలీజ్ అయిన వెంటనే కనిపెట్టేశారు. ఎందుకంటే జయచిత్ర అని పేరు మార్చినంటే ఒక చిన్న కన్ఫ్యూజన్, తన వేరే ఒప్పుకోవడం లేదని. తర్వాత కనిపెట్టేసి ఆ బోర్డులో అంతా పిన్ చేసేసారు నా పోస్టర్స్, నా ఇవి అన్నీ. నేను ఒప్పుకున్నాను. అండ్ పొన్నుకు తంగ మనసు అని చెప్పి ఒక ఫిలిం ఒకటి యాజ్ అ హీరోయిన్ మాధవన్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, శివకుమార్ గారి పక్కన. పెద్ద హిట్ అయిపోయింది. ఇంకా అది హిట్ అయిన తర్వాత ఇంకా ఎక్కడ చూసినా నా పోస్టర్స్, బ్యానర్స్, ఎక్కువ సినిమాలు, అలా వెళ్ళిపోయింది ట్రావెల్. ఈ మొత్తం కెరియర్లో తెలుగులో మీరు నటించిన సినిమాలు చాలా అపురూపమైనవి, చాలా మంచి క్యారెక్టర్స్. చిల్లరకొట్టు చిట్టమ్మ కావచ్చు, తర్వాత అదేం ఈ దిక్కులు చూడకు రామయ్య పక్కన ఉన్నది సీతమ్మ. కల్పన ఎంత మంచి సినిమా కల్పన అయితే. ఎంత బాగా పాడుతున్నారు మీరు. అయ్యో, దట్స్ నైస్. వాయిస్ ఆల్సో ఇస్ గుడ్. సో ఏ లాంగ్వేజ్లో మీకు ఏమన్నా అంటే ఇంట్లో మాట్లాడే భాషకి మనం కల్చరల్గా మనం ఒక విధంగా ఉంటాం, ఏ భాషలో మీరు మోస్ట్ కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు? మీరు తెలుగు వారే అయినా కూడా. బోత్ అమ్మా, తమిళ్ అండ్ తెలుగు, బోత్ ఆర్ మై టూ ఐస్. మనం పుట్టి పెరిగింది ఇక్కడే, మన తమిళ వాళ్ళతో సావాసాలు ఎక్కువైపోయింది. స్కూలు ఇక్కడ తమిళనాడు లాంగ్వేజ్. ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ తమిళ్ ఫస్ట్. అవును. సో ఇక్కడున్న ఇంపార్టెన్స్ నాకు నచ్చుతుంది. అక్కడ ఇంకా ఎక్కువ ఆంధ్ర ప్రజల్లో ఆంధ్ర అమ్మాయిని నేను. ఆ ప్రేమ ఆప్యాయత ఇంకా ఎక్కువ. బోత్ ఆర్ మై బోత్ ఐస్. మీ ఫిల్మ్లో సినిమాలో మీ మెంటర్స్ ఎవరు అని చెప్తే, మిమ్మల్ని ఎక్కువగా మీలోని యునిక్నెస్ని కనిపెట్టిన డైరెక్టర్స్ ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారమ్మా? చాలామంది. వెరీ ఫస్ట్ కేఎస్ గోపాలకృష్ణ గారు, బాలచందర్ గారు, ఆయన సినిమా సొల్లత్తాన్ నిனைக்கிறேன் సూపర్ డూపర్ హిట్. అండ్ తెలుగులో బాపయ్య గారు, సోగ్గాడు డైరెక్టరు, అబ్బాయి గారు ఈవివి సత్యనారాయణ గారు, రాఘవేంద్ర గారు, మీరు ఇప్పుడు పాట పాడారే కల్పన, రాఘవేంద్రరావు గారు, ఆయన సినిమా ఘరానబ్బులోడు కూడా చేశాను. అవును. దెన్ దాసన్ నారాయణరావు గారు, ఎన్ని సినిమాలు చేశాను ఆయన డైరెక్షన్లో. యవ్వనం కాటేసింది, ద వెరీ ఫస్ట్ ఫిలిం ఆఫ్ హిస్ డైరెక్షన్ వాజ్ 100 days. సోగ్గాడు 100 days, సావాసగాళ్ళు 100 days. సుబ్బారావు గారు, సుబ్బయ్య గారు డైరెక్టర్. సో కల్పన, చిల్లరకొట్టు చిట్టమ్మ, అలాగా చాలా, కటకటాల రుద్రయ్య 225 days. డ్రమాటిక్ ఫిల్మ్. ఎంత లవ్లీ అసలు. ఆ మెగా విక్టరీస్ ఆ రోజుల్లో, పెద్ద విక్టరీ. ప్రతి సినిమాలు 100 days 225 days పోయేవి. అవును, అలా ఉండేది. పోటీలు అలా ఉండేది, మజా అలా ఉండేది, సబ్జెక్ట్ అలా ఉండేది, డైరెక్షన్ అలా ఉండేది, ప్రొడక్షన్ అలా ఉండేది, పర్ఫార్మెన్స్ అలా ఉండేది. సో అది కొంచెం రియలిస్టిక్గా ఎక్కువ. ఇప్పుడు వచ్చి మనకి టెక్నికల్గా ఎక్కువ ఉంది, అక్కడ అది వచ్చి రియల్ మ్యాటర్స్ చాలా ఉన్నాయి. రియల్ మ్యాటర్స్, రియల్ క్యారెక్టర్స్ ఆల్సో. ఎస్, మోర్ బిలీవబుల్. ఎస్. నాకనంటే దే యూస్ టు రైట్ ద డైలాగ్స్ ఫర్ మీ, దే యూస్ టు క్రియేట్ అ క్యారెక్టర్ ఫర్ మీ. సో ఐ యూస్ టు అడోర్ దోస్ థింగ్స్.